వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ అండ్ మామ్స్ కిచెన్. ఇప్పుడైతే చాలా చల్లగా వర్షం పడుతుంది. దాంట్లో మనం సర్వప్ప ఛాయ్ అయితే తిని తాగబోతున్నాం. దానికి మనకు కావాల్సింది బియ్యపిండి, జీలకర్ర వేసుకొని తర్వాత మనం లైట్గా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకొని నువ్వులు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా అయితే కలుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వులు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకొని ఇవి పాలు ఫ్రెండ్స్, టీకి పాలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి తర్వాత మనం చపాతీ పిండిలా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది చేతికి అంటుకోకుండా దాని మీద కొంచెం ఆయిల్ పూసుకొని చూస్తున్నారు కదా బయట రెయిన్ అయితే నాన్ స్టాప్గా పడుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆ సర్వప్ప అయితే కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాన్ని అయితే ఇట్లా జొన్న రొట్టె ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. అది మీరు తీసుకునే గిన్నెని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ పిండి క్వాంటిటీ అనేసి. అదైతే మొత్తం అయితే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. పిజ్జా ఒత్తుకుంటారు కదా అట్లా కాకుండా సర్వప్ప ఒత్తుకునేటట్టు ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఒత్తుకొని గిన్నె మొత్తం రావాలి ఫ్రెండ్స్. తర్వాత మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ కింద ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది వచ్చి లైటర్ పెట్టి కొట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైన కూడా ఉడకాలి కదా, హోల్స్ పెట్టుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హోల్స్ అలా పెట్టేసుకొని దాంట్లో కొంచెం హోల్స్లో ప్లస్ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాం మనము. ఆయిల్ అట్లా చుట్టూ కాకుండా హోల్స్లలో నింపుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్. ఈలోపు మనం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అలా అయితే చేసుకొని దాని మీద మూత పెట్టేసి అది ఉడికిన తర్వాత మనమైతే లిడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. లిడ్ పెట్టేసుకొని దాన్ని కాసేపు ఉడకనిచ్చి ఇప్పుడైతే మనం వేడివేడి ఛాయ్ అయితే రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. దాంట్లో ముందుగా షుగరు, ఛాయ్ పొడి అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ సర్వప్ప అయితే ఇట్లా వచ్చేసింది ఫ్రెండ్స్ కలర్ఫుల్గా. వచ్చిన తర్వాత దాన్ని ఇంకొకసేపు ఉంచి తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని. ఈలోపు మనం టీ ప్రాసెస్ చూద్దాం. అది టీని బాగా మరగబెట్టి తాగితే ఇంకా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా అయితే తీసుకొని అలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తిప్పేసుకున్న తర్వాత ఇంత మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్ సర్వప్ప. ఇప్పుడైతే టీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సర్వప్ప చూసారు కదా ఫ్రెండ్స్, అలా తిప్పేసుకొని అలా ఫోన్లు చేసుకొని ప్లేట్లు వేసుకొని తినేసేయాలి ఫ్రెండ్స్. అది దాంతోపాటు తెలంగాణ వాళ్ళకైతే మనం ఛాయ్ తోటి సర్వప్ప అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎవరినన్నా అడగండి. చల్ల వర్షంలా సర్వప్ప విత్ ఛాయ్. చూసారు కదా ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.